నా హృదయాంబులోనికి నా ప్రభువా రమ్మయ్యా. నా హృదయాంబులోనికి నా ప్రభువా రమ్మయ్యా. నీ రక్తాంబు దురిచేదం నీరాను మోసిదాంబు రక్తాంబు దురిచేదం నీరక్తమే నాయాత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నీరక్తమే నాయాత్మకెంతో హాయిని జీవమునిచ్చెను. నాయాత్మని కర్పింతును నా ప్రభువా రమ్మయ్యా. నాయాత్మని కర్పింతును నా ప్రభువా రమ్మయ్యా. వనములోనికి పోయెను దేవుని మహిమ ఆశీర్వాదము కూడిన మనెల్లరిపైన దేవాదేవుడు కృపరించి దీవించి ఆశీర్వదించి శిల్వ ధ్యానంలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మరి శిల్వ ధ్యానాలలో 2వ రోజులోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మరి నిన్నటి దినాన ఏ రీతిగా మనం తగ్గించుకున్నాలో, ఏ రీతిగా మనము ఆయన పాదముల చెంత మనము నడవలసి ఉన్నాము, మరి ఆ విషయాలను నిన్నటి దినాన ధ్యానించుకున్న వారమై ఉన్నాం. మరి ఈ దినాన చదవబడిన వాక్య భాగాలను కనుక మనం చూస్తే అక్కడ సర్పం కనపడుతుంది కదండి. మరి అక్కడ మనం చూసినట్లయితే అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో అలాగే వారిని విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడడు. మరి యేసు ప్రభువుకు నికోదేముకు జరిగిన సంభాషణ కూడా మనము సువార్తల పాఠ్య భాగంలో చదువుకున్నాం కదండి. దీనిలో చూస్తే గనక అక్కడ మనం ఈ నికోదేము అడుగుతూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడండి ఆయన? మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూస్తే గనక నికోదేము దైవ కుమారుడు, అదే రీతిగా సర్వలోక రక్షకుడు, సర్వలోక పాపాలని మోసుకొని పోయేటువంటి దేవుని గురుకులు అయిన ప్రభు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? ఎన్నో ప్రశ్నలతో వచ్చాడు ఆయన దగ్గరికి కదా. ఆయన దగ్గరకు ఎన్నో ప్రశ్నలు మనసులో పెట్టుకుని వచ్చినవాడై ఉన్నాడు. మరి అక్కడ ఏమైతున్నాడు? ఆయన ఏం వెతుకుతున్నాడు? బేసిక్గా ఈ నికోదేము అక్కడ ఏం వెతుకుతున్నాడంటే సమాధానవంతమైన స్థితిని వెతుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏ స్థితి వెతుకుతున్నాడండి? సమాధానవంతమైన స్థితిని వెతుకుతున్నాడు. అదే రీతిగా నీతి సమాధానం కొరకు ఏం కలిగి ఉన్నాడు? దప్పిక కలిగి ఉన్నాడు. నీతి సమాధానం కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. మూడవదిగా చూస్తే పాపం వలన వచ్చే తీర్పు అతని హృదయాన్ని ఎంతో భయానికి గురి చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి నాలుగవదిగా చూస్తే అతనిలో ఉన్న ఒక తృష్ణ ఏమిటంటే అది
పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆశ, తృష్ణ అన్న ఆశ అన్న ఒకటే. మరి ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆశతో యేసు ప్రభువు దగ్గరకు ఆయన వచ్చి మరి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇక్కడ నికోదేము. మరి ఆయన అడిగిన ప్రశ్నకు ఏమడిగాడండి ఆయన? నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ధర్మశాస్త్రం ద్వారా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం మరి అది అంత ఈజీ కాదని ఈయనకి తెలిసింది. ఎందుకంటే ఈయన కూడా ధర్మశాస్త్రాన్ని చదివి ఉన్న మనిషే. మరి ఈ నికోదేము అడిగినటువంటి ఈ గూఢమైన ప్రశ్నకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏమిటయ్యా అంటే ఏమిటండి? ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడు. కొత్తగా జన్మించడం అంటే ఎట్లా? నీటి మూలముగా, ఆత్మ మూలముగా మరి కొత్తగా జన్మింపవలసిన వారమై ఉన్నాం. మరి దైవజనులు రాస్తూ అంటారు కదా, క్రీస్తు నామము దాచుము, స్నాన క్రియ జరుగు సమయంబున, స్నాన క్రియ జరుగు సమయంబున. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతామో మనమెల్లరము కూడా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడిన వారమై ఉంటాం. దేనిలోకి మార్చబడతామండి? క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడిన వారు ఉంటాం. మరి నికోదేము హృదయంలో కూడా ఉద్భవించిన మరి ఒక ప్రశ్న ఏంటంటే, పాపి అయినటువంటి మనుషుడు ఎలాగూ ఆత్మ బాప్తిస్మము పొందగలడు? ఎలాగో బాప్తిస్మం పొందగలడు అంటే పాపక్షమాపణను ఏ రీతిగా అందుకోగలడు అని ఆయన ప్రశ్నలతో మరి ప్రభు వారి దగ్గర ప్రభు ఆయనకు చెప్తున్న సమాధానము మనం చూసినట్లయితే కనుక అక్కడ చెప్తున్నాడు కదా మరి అరణ్యములో ఎలాగైతే మోషే ఇద్దరు సర్పాన్ని ఎత్తాడో, ఆ ఇద్దరు సర్పం వైపు తేరి చూసి లేక నిదానించి చూసిన వాళ్ళు ఏ రీతిగా నశింపక మరి వాళ్ళు బ్రతికిన్నారో, అదే రీతిగా క్రీస్తు ద్వారా నిత్య జీవం పొందాలంటే ఏం చేయబడాలండి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మరి ఈ చారిత్ర మనం చదువుకున్న ఈ భాగంలో కనుక చూస్తే మన సంఖ్యాకాండంలో అరణ్యంలో మోషే ఇద్దరు సర్పాన్ని ఎత్తినటువంటి స్థితి మనకు తెలుసు కదండి. ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఒకసారి చూడండి. 21వ అధ్యాయం సంఖ్యాకాండము 4 నుంచి 9 వరకు కనుక అక్కడంతా చూస్తే వాళ్ళక్కడ మనం చూసినట్లయితే కనుక 4 నుంచి 9 వచనాల వరకు కనుక చూస్తే వారు తిరిగిన చోటే తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా? 40 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? మరి దేవునితే యెహోవా దేవునిచే ఆశీర్వదింపబడ్డవారు, వారిచే విమోచింపబడ్డవారు, వారిచే మరి దేవునిచే పోషింపబడ్డవారు, దేవునిచే అనేక వారి యుద్ధములు చేయకుండానే యుద్ధములో గెలిచిన వారు, అనేక రీతిలుగా వారు దీవింపబడ్డవారు. మరి వారు ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందండి? వారందరూ అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎందుకని తిరుగుతున్నారండి అట్లా? ఎందుకని తిరుగుతున్నారు? వారి యొక్క అంతరంగ స్థితిని బట్టి మరి వారు అట్లా చేయవలసి వచ్చింది. మరి వీరి మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎందుకు వీరి మీదకి సర్పాలు వచ్చాయి? ఎందుకు వచ్చాయండి సర్పాలు? ఒకసారి చూడండి 21వ అధ్యాయము 4వ వచనం. వారి ఎదోము దేశము చుట్టి పోవలనని మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమసిల్లెను. ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిచారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని. ఇక్కడ జరిగిన విషయం ఏమిటండి? ఒకటి, విడిపించిన దేవుని మీద తిరగబడ్డారు. రెండవది, నడిపిస్తున్న మోషే మీద తిరగబడ్డారు.
రెండు రకాలుగా వారు దేవునికి వ్యతిరేకంగా లేక దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు అక్కడ ఉన్నారు. దాని వలననే వీరికి బుద్ధి చెప్పే ఉద్దేశంతో దేవాదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన 40 రోజుల్లో వెళ్ళవలసిన దూరాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపించారు? 40 సంవత్సరాలు నడిపించారు. మన జీవితం అక్కడ చూస్తే కనుక మార్గాయాసంతో వారి ప్రాణము ఏమైందట? సొమ్మసిల్లింది. మనం కూడా ఈ లోక ప్రయాణంలో ఉన్నాం. కానీ మన పౌరస్థితి ఎక్కడుందండి? పౌరస్థితి పరలోకం. కానీ మరి అది ఈ రీతిగా మన పౌరస్థితి ఇక్కడ కాదని అపోస్తలుడైన పౌలు మనకి చెప్తూ ఉన్నారు. కానీ మనమేమో వీరి వలె లోకంలో ఉంటూ ఈ మార్గాయాసంతో మనం ఉండిన చోట చిరిగిన చోటే తిరుగుతున్నాము, ఉన్న చోటే ఉంటున్నాము. మనము ఎప్పటికీ మారడం లేదు. సంవత్సరాలు వెళుతూ ఉన్నాయి. అది ఎంతవరకు వెళ్తున్నది అంటే సొమ్మసిల్లి పడిపోయే స్థితి వరకు వెళ్తున్నాం. వెళ్ళినా కూడా